నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చిర్రు? వీడికి వచ్చి టీఎన్జిఓలకు ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు. పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆ రోడ్ కోసం కొట్లాడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టు లేదా తెలిసి కావాలనో ఎదురుగున్న వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తవా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు.